అందరికీ నమస్కారం. నిన్న ఈవినింగ్ మోనాలిసాకి సంబంధించి వీడియో ఇచ్చాను కదా, పెళ్లి జరిగింది. ఇప్పుడు చెప్పు తీసుకొని పట్ట పట్ట కొడదామన్న ఎవరిని? ఆ కేరళ రాజకీయ నాయకుడిని. ఏ రకంగా? ఒక ఆడపిల్ల పసిపిల్ల జీవితం నాశనం చేశారు వాళ్ళు. ఆ ఫర్మాన్ ఖాన్ అనేవాడికి ఇచ్చి ఆమె జీవితాన్ని బలి చేశారు. దగ్గరుని మరి కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి అంట పెళ్లి చేశాడు. ఒరే, గుళ్ళో పెళ్ళి అంటే ముహూర్తం ఉండాలి కదరా. ముహూర్తం లేదు సరే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నుదుటిని బొట్లు ఉండాలి కదరా. ఆ అమ్మాయి కూడా పిల్లకి బొట్లు పెట్టారు, వాడు బొట్లేదు ఏం లేదు. ఆ ఫర్మాన్ ఖాన్ మెడలో తాళి కడితే అది హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్ళారా? గుళ్ళో చేసుకుంటే గుళ్ళో పెళ్ళానా? పూజారేట్రా, వేదమంత్రాలు లేవురా, ముహూర్తం ఏదిరా. అండ్ అబ్బాయి వచ్చేసి హిందూ సాంప్రదాయ ప్రకారం వస్త్రధారణ ఉందా, నుదుటిని బొట్టు ఉందా? అన్యాయంగా మోనాలిసాని బలి చేశారండి వాళ్ళు. అయితే పాపం ఆ ఎర్రి బొగల పిచ్చి పిల్లకి తెలియక లవ్ జిహాద్ ట్రాప్లో పడిపోయి ఆ కేరళ దిక్కుమల రాజకీయాల్లో పడిపోయి అన్యాయంగా బలైపోయింది పాపం. నేనేదో నిన్న అనుకున్నాను, లేదు అంతా మంచి జరిగింది అనుకున్నా. అబ్బే, ఫక్తు కేరళ రాజకీయం, ఫక్తు లవ్ జిహాద్. అదేమంటే ప్రేమ గెలిచిందంటూ పోస్టు పెడతానంటూ. అరే ఏం ప్రేమ గెలిచింది రాడా? అరే అమ్మాయి వయసు ఎంతరా? 18 సంవత్సరాలు రా జస్ట్. ఏం చదువుకుందిరా ఆ పిల్ల? ఏం తెలుసు సొసైటీ గురించి ఆ పిల్లకి? అమ్మ నాన్న ఇన్నాళ్ళు కష్టపడి పెంచితే ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చి అవకాశాలు వచ్చారు ఆ అమ్మాయికి. సినిమా హీరోయిన్గా, మోడల్గా అలా వస్తున్న డబ్బులతో కుటుంబం బాగుపడిద్ది, ఆమె బాగుపడిద్ది, ప్రయోజకురాలైద్ది. పోనీ అప్పుడే నిజంగా ఇంక ఈ ప్రేమ కంటిన్యూ అవుతుంటే ఆ ఫర్మాన్ ఖాన్ అప్పుడే చేసుకుని ఎవడొద్దన్నాడు? అన్యాయం రా ఇది, పాపం రా పిల్ల. ఫర్మాన్ ఖాన్ ముందు పెట్టి వెనకాల కేరళ రాజకీయ నాయకులు అంతా ఉండి ఇది నిజమైన కేరళ స్టోరీ అంటూ బిల్డప్ కొడుతూ అక్కడ లవ్ జిహాదీ ట్రాప్లో పడిన అమ్మాయిల జీవితాలని ఎవరికి తెలియనీయకుండా ఈ కేరళ స్టోరీ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని పక్కకు సైడ్ చేయాలని చెప్పేసి ఈ పిచ్చి పిల్లని ముందు పెట్టేసి ఆ దుర్మార్గుడిని ముందు పెట్టేసి వాళ్ళని పెళ్లి చేసి ఆ పసిపిల్ల గొంతు కోసారా. పాపం రా పిల్ల. చివరగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నా, ఆ పిల్లని ఆ దేవుడే కాపాడాలి. ఆ ఫర్మాన్ ఖాన్ లవ్ జిహాదీ గ్యాంగ్ కాదన్నట్టు కూలో నాలో కష్టం నష్టం ఏదో చేసి ఆ పిల్లని చక్కగా పోషిస్తాడు. ఇద్దరు కలిసిమెలిసి హ్యాపీ ఉండడానికి కోరుకుంటూ ఉన్నా. నిజంగా ఆ కేరళ రాజకీయ నాయకులు దీనిని వాళ్ళ స్వార్థం కోసం కాదు, నిజంగా వాళ్ళిద్దరికి మంచిదని అనుకుంటే ఆ పిల్లడికి ఏదైనా జాబ్ ఇవ్వండి. ఆ పిల్లడు కేరళ వ్యక్తి, ఆ పిల్లడికి ఏదైనా జాబ్ ఇచ్చి ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. లేదు ఆ పిల్ల కేరళలోనే మలయాళంలో ఏదైనా అవకాశాలు ఇప్పించి సినిమా హీరోయిన్ సెలబ్రిటీ అన్న ఏదో అదే చేయండి. బట్ దిక్కుమాలిన రాజకీయం అంటే కేరళ తర్వాతే. మనుషులే కదా అసలు వాళ్ళు. పసి పిల్ల అన్యాయంగా బలి చేశారు పాపం.